మల్లు రవి తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమయ్యారనేది అబద్ధమని ఎంపీ మల్లు రవి తెలిపారు. ఇక ఐటీసీ కోహినూర్ హోటల్లో జడ్చర్ల ఎమ్మెల్యే డిన్నర్కు ఆహ్వానించడంతో సమావేశమైనట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీకి చెందిన టీవీ ఛానల్, సోషల్ మీడియాలోని కొంతమంది వ్యక్తులు దీన్ని బూచిగా చూపే ప్రయత్నం చేశారని అన్నారు. అయితే డిన్నర్ సందర్భంలో అనేక అంశాలపై చర్చ జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపైన మా ఎమ్మెల్యేలంతా సంతృప్తిగా ఉన్నారని స్పష్టం చేశారు. 10 మంది ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్లో కూర్చోవటం అనేది అసలు జరగనటువంటి విషయం జరిగినట్టు చెప్తున్నారు. 10 మంది కాదు, ఒక 8 మంది ఎమ్మెల్యేలు ఐటీసీ కోహినూర్ అనేటటువంటి హోటల్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ పక్కన ఉంటుంది. అక్కడ మన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు డిన్నర్కి రమ్మంటే మా వాళ్ళంతా అక్కడ పోవటం జరిగింది. అక్కడ పోయిన తర్వాత ఆయనకు ఒక పని ఉంది. ఆ పని మనం సీఎం దగ్గరికి, రెవెన్యూ మినిస్టర్ దగ్గర పోయి మాట్లాడుకోవాలా, నా పని కావటం లేదంటే ఓకే మేము కూడా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పారు. భోజనం చేసి వెళ్ళిపోయారు. ఇది అక్కడ జరిగింది. దీనికి ఫామ్ హౌస్లో కూర్చున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఇవన్నీ తప్పుడు సమాచారం. ఎందుకంటే ఈ మొట్టమొదటి న్యూస్ని పట్టుకుంది టీవీ న్యూస్ వాళ్ళు. దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా దీన్ని పెద్ద ఎత్తున రాష్ట్రంలో వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా చేయాలనేటువంటి ఒక కార్యక్రమం. వీళ్ళు ఎన్ని పనులు చేసినా దీంట్లో 1% కూడా నిజం లేదు. కాబట్టి దీనివల్ల ఏమి జరిగేది లేదు. ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా